कृष्णाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिने नामस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्त हरे कृष्णा हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा श्री श्रीकांत विकटधारी चैतन्य महाप्रभु श्री श्री लक्ष्मी नरसिंह देवानंद देव भक्तराज प्रहलाद महाराज श्री श्री बालाजी श्रीदेवी भूदेवी श्री श्री राधा मदन मोहन श्री श्री जगन्नाथ बलदेव सुबलवंश दर्शन श्री श्री गौर निताय श्री श्री राधा माधव अष्ट सखी श्री श्री पंचतत्व प्रहलाद नरसिंह देव। मुखम करोति वाचालं पंगुम लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानंद माधवं श्री चैतन्य ईश्वर। हरे कृष्णा, very happy to be with all of you. So last week ekkada aapemo? Okay, can we continue from there? ఎవరైనా చదవండి శ్లోక. हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ते नाम बद्ध जीव श्रद्धा सहकारी शुद्ध रूपे लैले వైష్ణవ బలితారి. బద్ధజీవి శ్రద్ధతో పవిత్ర నామాన్ని జపించి శుద్ధతను పొందిన తర్వాత వైష్ణవుడు అవుతాడు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ చదవాలా? చదవండి. భాషయారా హయ సే వైష్ణవ ప్రాయ కృష్ణ కృపా బలే క్రమే శుద్ధ భావ సఫాయ. నామ భాషాన్ని, పవిత్ర నామం యొక్క రూపాన్ని జపించేవాడు వైష్ణవ ప్రాయ, దాదాపు వైష్ణవుడు. కరుణ శక్తితో అతను చివరికి శుద్ధ భావాన్ని, పరిశుద్ధమైన దివ్య భావాలను పొందుతాడు. ఈ మైకా జగతే కృష్ణ నామా ఓ జీవయి దూయిటి మాత్ర సిడు వ్యాపారం. మాయా ప్రపంచములో కృష్ణుడు మరియు జీవుని పేరు మాత్రమే ఆధ్యాత్మికము. ఓకే, ఈ శ్లోకం చదవడం మళ్ళీ నేర్చుకోండి. నేను చదువుతాను, అందరూ నేను చెప్పినట్టు చెప్పండి. వినిపిస్తుందా? నామ భాషాయ రాహయ సే వైష్ణవ ప్రాయ కృష్ణ కృప బాలి క్రమే శుద్ధ భావ పాయ. మీరు కావాలంటే ఇది ఎలాగ చదవాలో అనేది రికార్డింగ్ చేసుకోండి, బట్ ఇలాగే చదివితే బాగుంటుంది బెంగాలీ. నామ భాషాయ రాహయ సే వైష్ణవ ప్రాయ కృష్ణ కృప బాలి క్రమే శుద్ధ భావ పాయ. ఎంతో మధురంగా ఉంటుంది విన్న వాళ్ళకంతా.
మీకు కొంచెం అలవాటు చేసుకోవాలంటే నెక్స్ట్ శ్లోక చెబుతాను 34 కేర్ఫుల్ గా వినండి. నామ శ్యామ వస్తునాయ్ ఏ భావ సంసారే నామ సే పరమ ధన కృష్ణేరా భండారే. నేను చెప్తాను, మీరు రిపీట్ చేస్తారా? ఒక్కొక్క లైన్ నేను చెప్తాను. నామ శ్యామ వస్తునాయ్ ఏ భావ సంసారే. చెప్పండి. नाम से परम धन कृष्णेरा भंडारे. మధురంగా ఉందా ఇప్పుడు? మీరు అలవాటు చేసుకోండి, అందరూ ఇలాగే చదవాలి. గురుమహారాజ్ ఒకసారి ఏమైనా విన్నారంటే, ఒకవేళ మనకి ఆన్లైన్ గురుమహారాజ్ వచ్చి విన్నారంటే హీ విల్ బి వెరీ హ్యాపీ. ఎంత బాగా, ఎంత ఇంపుగా, ఎంత మధురంగా చదువుతున్నారు. చైతన్య చరితామృత ఇలాగే చదవాలి. వన్ హూ చాంట్స్ నామభాష సెంబ్లెన్స్ ఈస్ వైష్ణవ ప్రాయ, ఆల్మోస్ట్ వైష్ణవ. బై ద పవర్ ఆఫ్ కృష్ణస్ మర్సీ ఈవెన్చువల్లీ అచీవ్ శుద్ధ భక్తి. అంటే నామభాష అంటే అనుకోకుండా పొరపాటున ఎవరినో పిలుస్తూ కృష్ణుడి పేరు పలికారంటే దాన్ని నామభాష అంటాం. కృష్ణుడి భగవంతుడిని పలవటం లేదు, ఏదో తలుచుకుని, ఎవరినో తలుచుకుని, ఎవరిదో పేరు కృష్ణ గోపాల, ఆయన పిలుస్తూ నారాయణ, ఆయన పేరు ఆయన్ని తలుచుకుంటూ పేరు పిలుస్తాం, దాన్ని నామభాష అంటాం. అంటే ప్రత్యేకంగా గమనంతో మనస్పూర్వకంగా భగవంతుడు శ్రీకృష్ణుడి పేరు పలకలేదు, ఎవరిదో పేరు, ఆ పేరు పలికేం. కానీ పేరు మాత్రం భగవంతుడిదే, వేరే ఎవరిదో ఆ పేరు. కాబట్టి దాన్ని నామభాష అంటాం. అంటే అనుకోకుండా మనం నిజంగా భగవంతుడి పేరే పలికేమన్నమాట. అలాగ పలికినా సరే క్రమేణంగా వాళ్ళు శుద్ధ భక్తులు అవుతారు. భగవంతుడి దివ్య నామం అంత పవిత్రమైనది, అంత పవిత్రమైనది. పొరపాటున పలికిన వాళ్ళు కూడా శుద్ధ భక్తులు అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా శుద్ధ భక్తులు అవుతారు. ఎవ్వరూ వదిలిపోరు. అంటే ఒకవేళ భగవంతుడి నామం స్మరణం చేస్తే ఏ కారణానికి వాళ్ళకి వెనక్కి వదిలిపోరు. ఎలాగో అలాగ భగవంతుడు వాళ్ళని ముందుకు తీసుకొస్తాడు, ఎలాగో అలాగ. అదనమాట దివ్య నామ మహిమ. అంటే భగవంతుడి పేరు పలికినప్పుడు ఎటువంటి నష్టం అవ్వదు. అంటే భగవంతుడి పేరు తప్ప వేరే ఏది మన కలియుగంలో అంత పవిత్రమైనది, అంత శ్రేష్టమైనది, అంత శక్తియుతమైనది వేరే ఏ పద్ధతి లేదన్నమాట. ఓకే, అందుకనే భగవంతుడి పేరు పలకడమే యుగ ధర్మం అంటాము. ఓకే, నెక్స్ట్ శ్లోక చదవండి, ఎవరైనా అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. వ్యాపార కృష్ణ నామత సభ ప్రపంచిక జగత్ సంసార. వ్యాపార కృష్ణ నామ ఆరా సభ ప్రపంచిక జగత్ సంసార. నేను చెప్తాను, మళ్ళీ చెప్పండి మీరు. ఒక్కొక్క లైన్ చెప్తాను. అరే హలో హలో, నేను ఒక్కొక్క లైన్ చెప్తాను, మీరు రిపీట్ చేయండి. జీవాని చిద్వ్యాపార కృష్ణ నామ ఆరా. చెప్పండి. ఆరా సభ ప్రాపంచిక జగత్ సంసార. అనువాదం చదవండి ఎవరన్నా. జీవులు మరియు కృష్ణుడు పవిత్ర నామం మాత్రమే ఆధ్యాత్మికమైనవి. ఈ పునర్జన్మ ప్రపంచంలోని ప్రపంచంలో మిగతావన్నీ పంచభూతాలతో కూడి ఉన్నవి.
హరిపోల్ ప్రభుజీ, హరే కృష్ణ. సో ఇక్కడ తాత్పర్యంలో ఏమంటున్నారంటే, therefore there are only two kinds of spiritual realities in the material world, the jivas and Krishna Nama. Brahma, devas are also said to be Vibhinna Amsha manifestation. They are counted among the jivas. అంటే ఈ ప్రపంచంలో దివ్యమైన పదార్థాలు రెండే, ఒకటి జీవశక్తి జీవాత్మ, ఇంకోటి భగవంతుడి నామం. అంతే, రెండే రెండు పదార్థాలు నిజమైన ఆధ్యాత్మిక పదార్థాలని చెప్పచ్చు మనం. జీవశక్తి నామశక్తి. భగవంతుడి జీవశక్తి అంటే ఆత్మ, మనమందరూ ఆత్మలు, భగవంతుడి నామం. మిగిలిందంతా దేవతలు కూడా వాళ్ళు కూర్చునే స్థానాలు కూడా తాత్కాలికమే, అంత ఆధ్యాత్మికం కాదు. అంటే ప్రపంచంలో భగవంతుడి నామం, భగవంతుడి రూపం, భగవంతుడి గుణాలు, భగవంతుడి లీలలు, భగవంతుడి ధామము, భగవంతుడి ప్రతినిధి అయిన ఆచార్యులు, గురువులు, భగవంతుడి గురించి వర్ణించే గ్రంథాలు, ఇవే ఆధ్యాత్మిక పదార్థాలు. అది తప్పితే జీవం, మిగిలినవన్నీ తాత్కాలికమైన భౌతిక ప్రపంచానికి చేరినటువంటి పదార్థాలు. అంటే దానికి ఏం పెద్ద విలువ కట్టక్కర్లేదు. మనం బంగారమే అవని, వెండే అవని, ఏదైనా అవని, దానికి పెద్ద విలువ కట్టక్కర్లేదు. ఎందుకంటే మనతో రానివి అవన్నీ. మనం ఈ జీవితం సమాప్తి అయ్యాక వేరే జీవనం ప్రారంభించేటప్పుడు మన దగ్గర ఉన్న బంగారం వెండి వస్తుందా? మరి ఏమొస్తుంది? మనం భక్తి చేసుకునే భక్తి మాత్రం, కేవలం భక్తి మాత్రం వస్తుంది. ఓకే, నెక్స్ట్ శ్లోక. హరే కృష్ణ ప్రభుజీ, ఒకసారి మీరు చెప్పండి. మాకు ప్రభుజీ. నేను చెప్తాను, మీరు రిపీట్ చేయండి. చెప్తారా? 36, శ్లోక నంబర్ 36. ముఖ్య గౌణ భేడే కృష్ణ నామ ద్విప్రకార, ముఖ్య నామాశ్రయ జీవ పాయ సర్వహార. నేను ఒక్కొక్క లైన్ చెప్తాను, ప్లీజ్ రిపీట్. అందరూ రిపీట్ చేయండి, ఒక్కొక్క లైన్ చెప్తాను. ముఖ్య గౌణ భేడే కృష్ణ నామ ద్విప్రకార, ముఖ్య గౌణ భేదే కృష్ణ నామ ద్విప్రకార, ముఖ్య నామాశ్రయ జీవ పాయే సర్వహార. ముఖ్య నామాశ్రయ జీవ మళ్ళీ చెప్తాను. ముఖ్య గౌణ భేదే కృష్ణ నామ ద్విప్రకార, ముఖ్య నామాశ్రయ జీవ పాయ సర్వసార. ముఖ్య గౌణ భేదే కృష్ణ నామ ద్విప్రకార, ముఖ్య నామాశ్రయ జీవ పాయ సర్వసార. నేర్చుకుంటారండి, మీరు అందరూ బాగా నేర్చుకుంటారు. బై కృష్ణస్ బ్లెస్సింగ్, లార్డ్ చైతన్య బ్లెస్సింగ్, బై హరిదాస్ ఠాకూర్ బ్లెస్సింగ్, ఆల్ ఆఫ్ యూ. అనువాదం చదవండి. కృష్ణునికి 2 రకాల నామాలు ఉన్నాయి, ముఖ్య మరియు గౌణ. ముఖ్య నామాలను ఆశ్రయించడం ద్వారా జీవులు ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందుతారు. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ భగవంతుడి పేర్ల గురించి వర్ణన నిజంగా ప్రారంభిస్తున్నారు. ఇంతవరకు భగవంతుడి పేరు ఎందుకు పలకాలనేది వివరించారు. ఇప్పుడు నామాలు, ముఖ్య నామం అంటాము, గౌణ నామ అంటాము. 2 రకాల పేర్లు ఉంటాయి. ముఖ్య నామ అంటే ఏంటి, గౌణ నామ అంటే ఏంటి అని ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ముఖ్య నామం, గౌణ నామం, ఈ 2 పేర్లు, 2 రకాల పేర్లు ఉంటాయి. అవేంటో అనేది ఇప్పుడు చూద్దాం. కానీ ఈ రెండిట్లో ముఖ్య నామం పలికితే మంచిదవుతుంది అంటారు, ఇంకా ఎక్కువ మంచిదవుతుంది. ప్రైమరీ నేమ్స్
ముఖ్య ప్రైమరీ, గౌణ సెకండరీ. ఓకే, చీల లీలా ఆశ్రయ కరి యాత కృష్ణ నామ సే ముఖ్య నామ సర్వగుణ ధామ. నేను చదువుతాను, ప్లీజ్ రిపీట్ చేయండి. ఒక్కొక్క లైన్ ప్లీజ్ వెయిట్. ఒక్కొక్క లైన్ చెప్తాను, మీరు దయచేసి రిపీట్ చేయండి. లీలా ఆశ్రయ కరి యత కృష్ణ నామ కృష్ణ నామ సే ముఖ్య నామ సర్వగుణ ధామ. ముఖ్య నామ సర్వగుణ చదవండి, అనువాదం చదవండి. కృష్ణుని దివ్యలీలలను వర్ణించే ఆయన నామాలే ప్రాథమిక నామాలు. అవి సమస్త దైవ గుణాలకు The names of Krishna describing the transcendental pastimes are primary names. They are abode of all divine qualities. ముఖ్య నామాలు భగవంతుడి అన్ని దివ్య గుణాలతో నిండిపోయి ఉంటుంది. ముఖ్య నామాలు, గౌణ గుణాలు, గౌణనామం కాదు, ముఖ్యనామం. ముఖ్యనామం విశేషం ఏంటంటే ఆ ముఖ్యనామాలు భగవంతుడి దివ్య లీలాన్ని వర్ణించే పేర్లు అవుతాయి. వర్ణించే పేర్లు కాబట్టి భగవంతుడి దివ్య గుణాలు అన్నిటితోని నిండిపోయి ఉంటాయి. అంటే ముఖ్యనామం పలకాలి, అయినంత వరకు ముఖ్యనామమే పలకాలి. ముఖ్యనామం గుణం ఏంటి చెప్పండి? భగవంతుని లీలల వర్ణించే ఉంటాయి. ముఖ్యమైన లీలా వర్ణనల గురించి చెప్తుంది ముఖ్యంగా. అయినంత వరకు మనం ముఖ్యనామంలే పలకాలి. ఓకే, ఈ ముఖ్యనామం ఉదాహరణలు ఇప్పుడు ఇస్తున్నారు. హరిదాస్ ఠాకూర్ ముఖ్యనామం ఉదాహరణ ఇస్తున్నారు. గోవింద గోపాల రామ శ్రీనంద నందన రాధానాథ హరి యశోమతి ప్రాణధాన. నేను చెప్తాను, మళ్ళీ చదవండి. గోవింద గోపాల రామ శ్రీనంద నందన గోవింద గోపాల రామ రాధానాథ హరి యశోమతి బాగుందా? ఈ హరి చైతన్య చైతన్యత పది పాడుతుంటేనే ఎంతో ఆనందంగా ఉంటుంది. మళ్ళీ చెప్తాను, మళ్ళీ ఎందుకంటే ఇవన్నీ ముఖ్యనామాలు ఎక్కువ వస్తుంది. ఏంటి సంగతి ప్రభుజీ? డిస్టర్బెన్స్ వస్తుంది వెనక. హరే కృష్ణ ప్రభుజీ, నేను మ్యూట్ చేశాను మిగతా వాళ్ళని, మీరు కొంచెం అన్మ్యూట్ చేసుకోరా? హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ, ప్రభుజీ చెప్పిన తర్వాతే మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, లేదంటే ఎక్కువ వస్తుంది కొంచెం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, కొంచెం అన్మ్యూట్ చేసుకోరా మీరు? భవానీ మాతాజీ. హరే కృష్ణ. భవానీ మాతాజీ. చెప్పండి మాతాజీ. మీరు పిలుస్తానన్నారు కదా హ్యాండ్ రైజ్ చేస్తే, మరి మామూలుగానే ప్రభుజీ చెప్పిస్తున్నారు కదా ప్రభు మాతాజీ. సో వన్ బై వన్ తర్వాత భావన చదివేటప్పుడు. సరే మాతాజీ. హలో, నేను మాట్లాడాలంటే నేను కూడా చెయ్యి ఇలా పైన పెట్టాలా?
కొత్త కొత్త నియమం, కొత్త కానూన్ అదేనా? మేము నేను పెట్టాలి ప్రభుజీ, మీరు పెట్టకూడదు ప్రభుజీ. ఓకే, where are we now? 1 minute. ఓకే, నేను చదువుతాను, మీరందరూ రిపీట్ చేయండి. గోవింద గోపాల రామ శ్రీనందనందన, గోవింద గోపాల రామ శ్రీనందనందన, రాధానాథ హరి యశోమతి ప్రాణదాన, రాధానాథ హరి యశోమతి ప్రాణదాన, మదన మోహన శ్యామ సుందర మాధవ, మదన మోహన శ్యామ గోపీనాథ వ్రజ గోప రాఖల యాదవ, రాఖల యాదవ, ఏ రూప నిత్య లీలా ప్రకాశక నామ, ఏ సబ కీర్తనే జీవ పాయ కృష్ణ, ఏ సబ కీర్తనే జీవ పాయ, ఏ సబ కీర్తనే జీవ పాయ, ఏ సబ కీర్తనే పాయ జీవ పాయ కృష్ణ ధామ. ఒక నిమిషం. ఏ సబ కీర్తనే జీవన పాయ కృష్ణ ధామ. ఎంత మధురంగా ఉంది చూడండి. ప్రకాశక నామ, ఈ సభ కీర్తనే జీవ పాయ కృష్ణధామ. వెరీ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ నైస్, థ్యాంక్ యూ. చూసారా, పేర్లు ప్రైమరీ ముఖ్య పేర్లు గోవింద, గోపాల. చదవండి, తెలుగులో అనువాదం చదవండి అందరూ. సరోజ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పణ. గోవిందుడు గోవులకు మరియు ఇంద్రియాలకు రాజు, గోపాలుడు గోవుల రక్షకుడు, రాముడు దైవ ఆనందానికి నిలయం, శ్రీనందుని కుమారుడు, రాధానాథుడు రాధకు ప్రభువు, హరి విఘ్న నివారకుడు, యశోమతి ప్రాణధనుడు, యశోమతి దేవి ప్రాణనిధి, మదనమోహనుడు కామదేవుని మోహన పరిచేవాడు, శ్యామసుందరుడు నల్లగా మరియు అందంగా ఉన్నవాడు, మాధవుడు లక్ష్మీదేవి భర్త, గోపీనాథుడు గోపికలకు ప్రభువు, వ్రజగోప రాఖాల ప్రజల్లోని గోపబాలుర రక్షకుడు, మరియు యాదవుడు యాదవులకు ప్రభువు. అటువంటి నామాలు శాశ్వత లీలలను వర్ణిస్తాయి. ఈ నామాలన్నిటి కీర్తన చేయడం ద్వారా జీవుడు శ్రీకృష్ణ నివాసాన్ని పొందుతాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరిదాస్ ఠాకూర్ హరిదాస్ వివరిస్తున్నారు. ముఖ్య నామాలు పలకాలి, గౌణ నామాలు పలకచ్చు, కానీ ముఖ్య నామాలు పలికితే డైరెక్ట్ గా కృష్ణుడి పేరు పలికినట్టే అవుతుంది, కృష్ణుడి లీలలు వర్ణించబడినట్టు అవుతాయి. ఎవరు ముఖ్య నామాన్ని పలుకుతారో కృష్ణుడి లీలల్నే వర్ణిస్తున్నట్టు వాళ్ళకి ఆ పుణ్యం, ఆ భాగ్యం దొరుకుతుంది అని ఠాకూర్ హరిదాస్ వర్ణిస్తున్నారు. ఈ ముఖ్య నామ ఉదాహరణలు ఇప్పుడు ఇచ్చారు, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ముఖ్య నామం. కృష్ణ, గోవింద, గోపాల అని, యదునందన, రామ అని రకరకాల పేర్లు, శ్యామసుందర, మాధవ, గోపినాథ, వ్రజగోపాల రాఖాల, యాదవ, రాధానాథ, హరి, యశోమతి ప్రాణధన అని రకరకాల పేర్లు ఉదాహరణలు ఇచ్చారు. ఓకే, అందుకనే ముఖ్య నామాలు పలకాలి అంటారు అన్నమాట. ఓకే, గౌణ నామాలు, సెకండరీ నేమ్స్, దాని ఉదాహరణ ఇప్పుడు ఇస్తున్నారు. ఓకే, జడ ప్రకృతిర పరిచయ ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది. జడ ప్రకృతి
ప్రకృతిర పరిచయేన మయాతా ప్రకృతిర గుణే గౌణ వేదే రసమాతా జడ ప్రకృతిర పరిచయేన మయాతా ప్రకృతిర గుణే గౌణ వేదే రసమాతా. నేను చదువుతాను, ప్లీజ్ రిపీట్ చేయండి. జడ ప్రకృతిర పరిచయేన మయాతా ప్రకృతిర గుణే గౌణ వేదే రసమాతా. అనువాదం చదవండి. భువనేశ్వరి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. హరిబోల్ మాతాజీ. నిస్తేజమైన విషయానికి సంబంధించిన ఆ పేర్లు మాతాజీ కిందికి పోయింది. నిస్తేజమైన విషయానికి సంబంధించిన ఆ పేర్లు ప్రాపంచిక లక్షణాలను కలిగి ఉంటాయి మరియు అవి అద్వితీయమైనవి. ఇది వేదాలచే అంగీకరించబడింది. హరిబోల్ మాతాజీ. అంటే ఈ పేర్లు ప్రాపంచిక విషయాల గురించి చెప్పే పేర్లు అన్నమాట. అంటే భౌతిక ప్రపంచం గురించి ఈ పేర్లు, అంటే ఆధ్యాత్మిక గుణాలు లీలలు వర్ణించే పేర్లు కావు. భౌతిక గుణాలతో నిండిపోయినటువంటివి, భౌతిక గుణాలని వర్ణించేటువంటివి, ప్రపంచానికి సంబంధంతో ఉండేటువంటి పేర్లు. They are some completely related to the material world. Hence, they are not very, very powerful. They are called secondary names. Secondary పేర్లకి ఉదాహరణలు మనం చూద్దాం ఇప్పుడు. సెకండరీ నేమ్స్, గౌణనామ ఉదాహరణలు ఇస్తారు ఠాకూర్ హరిదాస్. సృష్టికర్త పరమాత్మ బ్రహ్మ స్థితికార జగతే సంహర్త పాత యజ్ఞేశ్వర హార. సృష్టికర్త పరమాత్మ బ్రహ్మ స్థితికార. చదవండి. జగత సంహర్త పాత యజ్ఞేశ్వర హార. అనువాదం చదవండి. కళావతి మాతాజీ మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈ నామాలు సృష్టికర్త పరమాత్మ బ్రహ్మ స్థితికర జగత్సంహార పాత యజ్ఞేశ్వర మరియు హర. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. అనువాదం చదవండి. అనువాదం చదివారు కదా, చూసారా? ఇవన్నీ స్థితికర, పాత, యజ్ఞేశ్వర, హర, బ్రహ్మ, పరమాత్మ అనేవి భౌతిక ప్రపంచానికి సంబంధం ఉండే పేర్లు. కాబట్టి ఇవి గౌణనామాలు అంటారు. గౌణనామాలు కాబట్టి భగవంతుడి సంపూర్ణ మాధుర్యం, ఐశ్వర్యం, మాధుర్యం, శక్తి, ప్రేమ, అనురాగం అనేది ఉండదు, సంపూర్ణంగా ఉండదు, కొంచెం ప్రమాణంలోనే ఉంటుంది. కాబట్టి పలికేదేదో భగవంతుడి ముఖ్య ప్రముఖ నామాల్ని పలకాలి అని ఠాకూర్ హరిదాస్ అంటున్నారు. ప్రత్యేకంగా మనం పలికే హరే కృష్ణ మహామంత్రం ప్రముఖమైనటువంటి ముఖ్య నామాలతో నిండినవి. హరే కృష్ణ, రామ, ఇవి ముఖ్య నామాలు, ప్రముఖ నామాలు. కాబట్టి మనం కూడా హరే కృష్ణ మహామంత్రం స్తుతించినప్పుడు ముఖ్య నామాలు, ప్రముఖ నామాల్ని, గౌణనామాల్ని కాదు, ముఖ్య నామాన్నే పలుకుతున్నాము. ఓకే. ఏ రూపనామ కర్మ జ్ఞాన కాండ గాత పుణ్య మోక్ష దాన కరే శాస్త్రే రసమాత. దాన్ని చదువుతాను, చదవండి. ఏ రూపనామ కర్ణ జ్ఞాన కాండ గాత
ఈ పుణ్య మోక్ష దాన కరే శాస్త్రే రసమాత శాస్త్రే ఎస్ అనువాదం తొందరగా. రియల్మీ C35 హరే కృష్ణ. ఇటువంటి నామాలు కర్మకాండ మరియు జ్ఞానకాండలో కనిపిస్తాయి. అవి పుణ్యాన్ని మోక్షాన్ని కలుగజేస్తాయి. ఇవి శాస్త్రం యొక్క అభిప్రాయం. హరికృష్ణ మాతాజీ. అంటే భగవంతుడు ఏ పేరు పలికినా మంచిదే, ఏ పేరు పలికినా ఫలితం వస్తుంది. కానీ ద్వితీయ నామాలు అంటే సెకండరీ నేమ్స్, గౌణ నామాన్ని పలికితే ముక్తి దొరుకుతుంది, పాపాల నుంచి విముక్తి దొరుకుతుంది, మోక్షం లభించవచ్చు. కానీ భక్తి పెరగదు, అంత శ్రేష్టంగా భక్తి పెరగదు. అంటే భౌతికమైన లాభం, భౌతిక ప్రపంచంలో ఏదో కొంచెం లాభం మనకి చేరుకుని వస్తుంది. కానీ భక్తి పెరుగుతుందా? మే నాట్ బి, పెరగకపోవచ్చు. మనం ఏం చేయాలంటే మనము ముఖ్య నామాన్ని అయినంత వరకు పలకాలి, ద్వితీయ నామాన్ని పలకకూడదని కాదు, పలకచ్చు. కానీ ముఖ్య నామాలు పలికినంత అటువంటి అనుభవము కానీ ఫలితం కానీ భక్తి పెరగడం కానీ అది మనం ఆస్వాదించలేము, అది మనం అనుభవించలేము. సో ప్రముఖమైన పేర్లు పలకాలి. కానీ భగవంతుడు ఏ పేరైనా భగవంతుడి పేరే కాబట్టి గౌణనామాలు సెకండరీ, రెండో శ్రేణిలో ఉండేటువంటి నామాలు పలికినా ఏదో ఒకటి మంచిది అవుతుంది. సంథింగ్ గుడ్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. ఓకే. 44 నా మేరా ఏ ముఖ్య ఫల కృష్ణ ప్రేమ ధాన ధారా ముఖ్య నామే మాత్ర లభే సాధుగాన. మళ్ళీ చెబుతాను. కృష్ణ ప్రేమ నేర్చేసుకుంటున్నారు మీరందరూ. మళ్ళీ ఒకసారి చేద్దాం. నా మేరా ఏ ముఖ్య ఫల కృష్ణ ప్రేమ దాన తారా ముఖ్య నామే మాత్ర లభే సాధుగాన. అందరూ మళ్ళీ చెప్పండి. ఎస్, ట్రాన్స్లేషన్ ప్లీజ్. సరోజ మాతాజీ హరే కృష్ణ. నేను చదువుతున్నా ప్రభుజీ. కృష్ణ ప్రేమ యొక్క సంపద ప్రాథమికమైన ఆ నామాల ఫలితమే. సాధువులు దీన్ని ప్రాథమిక నామాల ద్వారా మాత్రమే పొందుతారు. హరే కృష్ణ ప్రభుజీ. మళ్ళీ చదవండి అనువాదం. అందరూ జాగ్రత్తగా వినండి. అనువాదం చదవండి. సంపద ప్రాథమికమైన ఆ నామాల ఫలితమే. సాధువులు దాన్ని ఈ ప్రాథమిక నామాల ద్వారా మాత్రమే పొందుతారు. హరే కృష్ణ ప్రభుజీ. దీని అర్థం ఏంటి? ఎవరైనా చెప్పండి. సంపద ప్రాథమికమైన కృష్ణ ప్రేమ పొందడానికి నామాలని పలికితే సరిపోతుంది. ఏం నామాలు? ప్రాథమిక నామం, ఆధ్యాత్మిక నామం, ప్రాథమిక నామములు. హరే కృష్ణ నామం ప్రభుజీ. ప్రాథమిక నామాల ఉదాహరణలు ఇచ్చారు. మళ్ళీ చెప్పండి. ఓ 4-5 పేర్లు ప్రాథమిక నామాలు ఉదాహరణ చెప్పండి. నందనందన, సుందర, కేశవ, గోవింద, అనంత, గోపాల, నందనందన, రాధానాథ, శ్యామసుందర, యదునందన, ఇలాంటివన్నీ ప్రముఖ ముఖ్య నామాలు. నామాలు పలికితే పాపం పోతుంది, ముక్తి దొరుకుతుంది, కృష్ణ ప్రేమ కూడా దొరుకుతుంది.
సో మనం ఏ పేరు స్తుతించాలి? ప్రముఖ ముఖ్య పేర్ల, సెకండరీ గౌణ పేర్ల ఏ పేరు స్తుతిస్తే మంచిది? ప్రాథమిక ప్రైమరీ హరి కృష్ణ మహామంత్రం ప్రైమరీ ప్రాథమిక పేరా గౌణ నామమా? ప్రాథమిక పేర్లు మాత్రం ప్రభుజీ. ప్రాథమిక నామాలు మాత్రం ప్రభుజీ. చూసారా? ఓన్లీ కృష్ణ. భావార్థం చదవండి. ద్వితీయ నామాలు పుణ్యం మరియు మోక్షం యొక్క ఫలాలను అందిస్తాయి. కృష్ణుని ప్రాథమిక నామాలు మాత్రమే ప్రేమను ఇవ్వగలవు. ఆహా, ఎంత బాగా చెప్పారు. అవునా కాదా? So Thakur Haridas is slowly explaining science of chanting of the holy name little by little. ఎందుకంటే అంతా ఒకేసారి చెప్తే మనం అర్థం చేసుకోలేమని కొంచెం వివరిస్తున్నారు. ఏక కృష్ణ నామయాది ముఖే బహిరాయ అథవా శ్రవణ పాతే అంతరేతయాయ. ఏక కృష్ణ శుద్ధ వర్ణాయ వ అశుద్ధ వర్ణాయ తాతే జీవతారే శాస్త్రేర నిర్ణయ. మీరందరూ అలవాటు చేసుకోవాలి. ఈ వారము ఈ బుక్ రెఫరెన్స్ కూడా మీకు ఇచ్చాను. అది కావాలంటే మాతాజీ షేర్ చేస్తారు లింకు. ఈ 2వ చాప్టర్ లో ఈ శ్లోకాలన్నీ చదివి నెక్స్ట్ వీక్ మనం మళ్ళీ కలిసేటప్పుడు పర్ఫెక్ట్ గా పలకాలి అందరూ. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా. కావాలంటే ఒకసారి మనం అందరూ సరిగ్గా చెప్పేది రికార్డ్ చేసుకుని అదే అలవాటు చేసుకోండి. ఏక కృష్ణ నామయాది ముఖే బహిరాయ అథవా శ్రవణ పతే అంతరేతయాయ. అలాగా అలవాటు చేసుకోండి. ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ఆల్ ఆఫ్ యూ టు బి ఏబుల్ టు చాంట్ ది శ్లోకాస్ పర్ఫెక్ట్లీ. అనువాదం చదవండి ప్రభుజీ. అది సెకండ్ లైన్ మళ్ళీ చదవదాం. శుద్ధ వర్ణాయ అది ఒకసారి చదవండి ప్రభుజీ. శుద్ధ వర్ణాయ వ అశుద్ధ వర్ణాయ తాతే జీవతారే ఏ శాస్త్రేర నిర్ణయ. మళ్ళీ చెబుతాను. తాతే జీవతారే ఏ శాస్త్రేర నిర్ణయ. అదే అంటే ఆ పదాన్ని ప్రభుజీ. అదే ట్రాన్స్లేషన్ లో ఇక్కడ మిస్టేక్ పడింది. తారే శ్రీవా అనుంది ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. శాస్త్రేర ట్రాన్స్లేషన్ లో అది మిస్టేక్ ప్రభుజీ. తెలుగు టు ఇంగ్లీష్ టు తెలుగు అయ్యేటప్పటికి అట్లా అయింది మాతాజీ. ఇంగ్లీష్ వర్షన్ చూసుకుని నేర్చుకోండి కావాలంటే. నేను మళ్ళీ చెబుతాను, వినండి. శుద్ధ వర్ణాయ అశుద్ధ వర్ణాయ తాతే జీవతారే ఏ శాస్త్రేర నిర్ణయ. ఓకే, అనువాదం చదవండి. రియల్మీ C35. కృష్ణనామము ఒక్కసారి నోటి నుండి వెలువడిన లేదా చెవులలోకి ప్రవేశించిన దాని అక్షరాలు స్వచ్ఛమైనవైనా అశుద్ధమైనవైనా ఆ జీవుడు వశమవుతాడు. ఇది శాస్త్రం యొక్క తీర్పు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. కృష్ణనామం ఒకటి పలికితే చాలు. we need not do anything else అని మళ్ళీ చెప్తున్నారు. మళ్ళీ హరిదాస్ ఠాకూర్ హరిదాస్ చెప్తున్నారు. అందుకనే ఆయన 192 రౌండ్లు జపం చేసేవారు. మనం చేసేదంతా కృష్ణుడి కోసమే. కృష్ణుడి నామం, కృష్ణుడి పేరు, కృష్ణుడి అర్చ విగ్రహ సేవ, కృష్ణుడి ధ్యానం, కృష్ణుడి స్మరణం,
కృష్ణుడికి శరణాగతి, కృష్ణుడి లీలను స్మరించడం, నేర్చుకోవడం, కృష్ణుడి నామం స్తుతించడం, కృష్ణుడికి నైవేద్యం పెట్టడం, ఏదో విధంగా కృష్ణుడితో మనం ఎప్పుడూ నిరంతరంగా కృష్ణుడికి సేవలు అర్పిస్తున్నట్టే మన జీవితాన్ని నడిపించుకోవాలి. నిరంతరంగా సేవలు చేస్తున్నట్టు మనం చూసుకోవాలి. ఠాకూర్ హరిదాస్ చాలా పవిత్రమైనటువంటి మానవ జీవాన్ని ఏ విధంగా మనం సదుపయోగించగలుగుతామో అనేది వివరిస్తున్నారు. ఠాకూర్ హరిదాస్ మన కోసం, మన అందరి క్షేమం కోసం, మన అందరి శ్రేయాభిలాషిగా ఇవన్నీ వర్ణిస్తున్నారు. ఆయనకి ఇవన్నీ అవగాహనం అయింది కాబట్టి చిన్నగా చైతన్య మహాప్రభు కృప అవగాహనం అయింది కాబట్టి ఆయన నిశ్చితంగా మనకి వర్ణిస్తున్నాడు. అంటే వెరీ సర్టన్లీ విత్ గ్రేట్ కాన్ఫిడెన్స్ ఈస్ డిస్క్రైబింగ్. ఆయన చెప్పేదే శాస్త్రం. ఆయన అంటున్నారు దిస్ ఇస్ ద వర్డిక్ట్ ఆఫ్ ద శాస్త్ర అని అంటున్నారు ఠాకూర్ హరిదాస్ ఆఖరి లైన్ లో. కానీ ఆయన నోట్లో వచ్చేవే నామ రుచి, నామ గురించి, కృష్ణుడి నామ స్మరించడం గురించి. ఆమె శాస్త్రం ఏదైనా కావాలి, ఏమైనా తెలుసుకోవాలి, నామం ఏ విధంగా స్తుతించాలి, ఏ విధంగా స్తుతిస్తే మంచిది, ఏది ప్రముఖ నామం, ఏది గౌణ నామం అని తెలుసుకోవాలంటే ఠాకూర్ హరిదాస్ చెప్పినటువంటి చైతన్య హరినామ చింతామణి చదివితే చాలు. కింతు ఏకా ఖాతా ఇతే ఆచే సునిశ్చిత నామా బాస హైలే విలంబే హయాహిత. किंतु एक అనువాదం. దీని గురించి ఒక విషయం చెప్పాలి. నిశ్చయంగా నామభాష వలన కలిగే ఏ ప్రయోజనంనైనా నెమ్మదిగా ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ. అంటే అర్థం చెప్పండి. అంటే నిశ్చయంగా మనం ఏ విషయం చెప్పినా కూడా చాలా సున్నితంగా అంటే నెమ్మదిగా చెప్పాలి. ఆ నామాలను భక్తిగా ప్రేమగా తీసుకోవాలి అని ఇక్కడ వర్ణన ప్రభుజీ. అలాగే భాష వలన కలిగే ప్రయోజనం నెమ్మదిగా ఉంటుంది. సంగతి అంటే ధ్యానంతో, భక్తితో, శ్రద్ధతో, వినయంతో, గౌరవంతో, అనురాగంతో పలికే పేరులు ఆ ఫలితం వేరేలాగా ఉంటుంది. నామభాష అంటే గమనం లేకుండా పలకడం, శ్రద్ధ విశ్వాసం గమనం లేకుండా పలకడం, నమ్మకం లేకుండా పలకడం, వేరే వారిని ఎవరినో పలుకుతూ భగవంతుడి పేరు స్తుతించడం, అవన్నీ నామభాష అంటాం. అంటే పలికేది కృష్ణుడి నామమే గాని భక్తి లేదు, శ్రద్ధ లేదు, విశ్వాసం లేదు, అవన్నీ తక్కువ అనుకోండి. నమ్మకం లేదు, నమ్మకం కూడా తక్కువ, పొరపాటున యాక్సిడెంటలీ ఎవరినో పిలుస్తూ భగవంతుడి పేరు పలికేం మనం, దాన్ని నామాభాసం అంటాము. నామాభాసం మూలకంగా ప్రముఖ నామాలు పలికినా దాని ఫలితం నిదానంగా వస్తుంది. ఎనీ బెనిఫిట్ అటైన్డ్ బై నామాభాష విల్ బి స్లో. అంటే భగవంతుడి పేరు పలికినప్పుడు సంపూర్ణ జ్ఞానంతో, ధ్యానంతో, గమనంతో, గౌరవంతో, ప్రీతితో, అనురాగంతో, కృతజ్ఞతతో, నా పుణ్యం, నా ఎన్నో జన్మల పుణ్యం చేసినటువంటి ఫలితం కాబట్టి ఈరోజు భగవంతుడి ముఖ్య నామం స్తుతించగలుగుతున్నాను అని, నా భాగ్యం, నేను అదృష్టవంతుడిని అనుకుని చెప్పాలి. అయిందా? అప్పుడు నామ జప ఫలితం ఇంకా బాగుంటుంది. నామభాష హైలే ఓ అన్య శుభ, ఒక నిమిషం. నామభాష హైలే ఓ అన్య శుభాయ ప్రేమధన కేవల విలంబే ఉపజాయ
नाम भाषा भाषा हैले ओ अन्य शुभाय प्रेम धन केवल विलंबे अनुवादम స్వప్నరాజ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. నామాభాసం వల్ల ఇతర రకాల శుభ ఫలితాలు కలగవచ్చు, కానీ ప్రేమ అనే మాత్రమే ఉద్భవిస్తుంది. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. అంటే అర్థం ఏంటి? శుభఫలాలు కలగవచ్చు, కానీ అది చాలా కాలం తర్వాత మాత్రమే ఉద్భవిస్తుంది. అపారమైన నిధి మాత్రం కేవలం ప్రేమ అనేది చాలా కాలం వెయిట్ చేసిన తర్వాతే లభిస్తుంది అని అర్థం చేసుకోవచ్చు ప్రభుజీ. హరే కృష్ణ. విలంబ అంటే డిలే, చాలా కాలం డిలే అయ్యాకే నిదానంగా కృష్ణ ప్రేమాని కృష్ణ ప్రేమాని వికసిస్తుంది. నామ భాష అంటే ఆంగ్ల భాషలో చెప్పాలంటే ఇన్అటెంటివ్ చాంటింగ్ అంటాం. ఇన్అటెంటివ్ కి తెలుగు పదం ఏంటి? ఇన్అటెంటివ్ అన్యమనస్కంగా ఏంటి? అన్యమనస్కంగా, మనసు లగ్నం చేయకుండా అని అర్థం ప్రభుజీ. తెలుగులో టైప్ చేసి రాయండి, చాట్ బాక్స్ లో వేయండి. ఇన్అటెంటివ్ కి తెలుగు పదం ఏంటి? నేను నేర్చుకుంటాను. అశ్రద్ధగా, శ్రద్ధ లేకుండా, అశ్రద్ధతో శ్రద్ధ, ఇన్అటెంటివ్. పెట్టి చేయడం. అన్యమనస్కంగా. ఫైన్. ఓకే, నెక్స్ట్ శ్లోక. నామ భాష పాపాక్షే శుద్ధ నామహాయ తాకనాయి శ్రీకృష్ణ ప్రేమ లాభాయ నిశ్చయ. నామ భాషే పాపాక్షాయ శుద్ధ నామహాయ తాకానే ఈ శ్రీకృష్ణ ప్రేమ లాభ. ఒక నిమిషం. తాకానే శ్రీకృష్ణ ప్రేమ లాభాయ నిశ్చయ అంటే మీరు ఎక్కడ స్ప్లిట్ చేయాలో అనేది ఒక 2-3 సార్లు చదివితే తెలిసిపోతుంది మీకు. ఓకే, ఆ లైన్ ని 2-3 సార్లు చదివితే పర్ఫెక్ట్ గా మీకు ఎక్కడ స్ప్లిట్ చేయాలి అనేది తెలుస్తుంది. నామ భాష పాపాక్షాయ శుద్ధ నామహాయ తాకానే శ్రీకృష్ణ ప్రేమ లాభాయ నిశ్చయ. చెప్పండి శ్లోకం చెప్పండి. శ్రీకృష్ణ ప్రేమ లాభాయ నిశ్చయ. నాకు అందరికి నాకు మంచి నవ్వు వస్తుంది. మీరు అందరికీ పాటలు పాడిస్తున్నాను. నేర్చుకోండి. కృష్ణ విల్ బ్లెస్ యూ. చైతన్య మహాప్రభు విల్ బ్లెస్ యూ నైస్లీ. ఇది ఒకటి నేర్చుకున్నారంటే వెరీ వెరీ గుడ్. అనువాదం. నామాభాసం వలన పాప ఫలాలు నశించి చివరికి శుద్ధమైన పవిత్ర నామం ఆవిర్భవిస్తుంది. అప్పుడు ఆ సమయంలో జపించేవాడు నిశ్చయంగా శ్రీకృష్ణ ప్రేమను పొందుతాడు. నామాభాస వలన నామాభాస వలన పాప ఫలములు అన్నియు నశించును. పాపములు అనర్థములు దూరమైనప్పుడు శుద్ధనామము భక్తుని నాలుకపై నాట్యము చేయును. అప్పుడు శుద్ధనామము ఒకరికి కృష్ణ ప్రేమను ప్రసాదించును. కృష్ణ అంటే ఈవెన్చువల్లీ అని రాశారు. ఈవెన్చువల్లీ అంటే ఎంతో కాలం అయ్యాక, ఆఖరికి నామభాష చేసినా సరే ఆఖరికి ఎంతో కాలం అయ్యాక, ఎంతో విలంబంతో పాపాలు పోతాయి, అది నిజమే. అనర్థాలు కూడా పోతాయి. శుద్ధనామం అనేది ప్రకటమవుతుంది. క్రమేణంగా నామం మీద విశ్వాసం, నమ్మకం, ప్రేమ, అనురాగం పెరుగుతుంది. అప్పుడు ఎంతో కాలం అయ్యాక నామభాష చేస్తున్న వాళ్ళకి కూడా కృష్ణ ప్రేమ కలుగుతుంది అంటున్నారు హరిదాస్ ఠాకూర్. హరిదాస్ అంటున్నారు.
అంటే ఎప్పుడో ఎంతో కాలం అయ్యాక వాళ్ళకు కూడా కృష్ణ ప్రేమ లభిస్తుంది అని హరిదాస్ ఠాకూర్. అంటే మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి, మనం ఏ విధంగా జపం చేయాలి? ముఖ్యమైన శ్రద్ధగా జపం చేయాలి హరే కృష్ణ ప్రభుజీ. అలా నామం శ్రద్ధగా జపించాలి. చేయగా అప్పుడు మన శుద్ధి పడి ఆ చాలా తర్వాత అప్పుడు నామం కూడా పవిత్రమే, మన పాపాలన్నీ అప్పుడు నశిస్తాయి. అప్పుడు నామం పవిత్రం అవుతుంటది, మన కృష్ణ ప్రేమ అప్పుడు వస్తుంటది. అశ్రద్ధగా పలకాలా, శ్రద్ధగా అన్యమనస్కంగా పలకాలా, శ్రద్ధగా పలకాలి, అజాగ్రత్తగా పలకాలా, శ్రద్ధగా ఎలా పలకాలి పలకాలి? శ్రద్ధగా ప్రభుజీ. పలకాలి ప్రభుజీ. ఏ నామం? గౌణ నామమా, ప్రముఖమైనటువంటి ముఖ్య నామాలా? ప్రముఖమైన ముఖ్య నామాలు ముఖ్య నామాలు భగవంతుడి పేరు, భగవంతుడి పేరు అశ్రద్ధతో అన్య ఏంటది అన్యమనస్కంగా పలికితే ఏమవుతుంది? దాన్ని నామభాష అంటాము. అంటే పాపాలు నశిస్తాయి గాని పాపాలు మాత్రం నశిస్తాయి. కృష్ణ ప్రేమను పొందడం ప్రభు. కృష్ణ ప్రేమ పొందుతాం గాని చాలా విలంబమే. ఈవెంచువల్లీ ఎంతో కాలం అయ్యాక, ఎంతో కాలమై. ఎందుకంటే భగవంతుడి పేరు పవిత్రమే, సర్వశక్తి ఉండేటువంటి భగవంతుడి పేరు. కానీ మనం అశ్రద్ధతతో, అజాగ్రత్తతో, అన్య సంకల్పంతో, ఏంటది అన్యమనస్కంగా పలుకుతున్నాం కాబట్టి దాని ప్రభావం నెమ్మదిగా మన మీద ఉంటుంది. ఓకే, సో వన్ షుడ్ చాంట్ ప్రైమరీ నేమ్స్ విత్ గ్రేట్ అటెన్షన్ అండ్ భక్తి, డివోషన్. ఓకే, నెక్స్ట్ శ్లోక. किंतु व्यवहित हाय अपराध से ये अपराध हाय प्रेम लाभ वाद है. అక్కడ లాస్ట్ లో చెప్పండి ప్రభుజీ, మీరే అది పలకండి ప్రభుజీ. వెరీ నైస్. మీరందరి చేత పాడిస్తున్నాడు ఠాకూర్ హరిదాస్. किंतु व्यवहित हाय अपराध से अपराधे हय प्रेम लाभवाद. కరెక్ట్ గానే చెప్పారు మీరు. किंतु व्यवहित हय अपराध से अपराधे हय प्रेम लाभवाद. రామానామి భేద బుద్ధి వ్యవధ. అనువాదం చదవాలి ప్లీజ్, వెయిట్. అనువాదం చదవాలి ప్లీజ్, వెయిట్. అయితే ఇంకా కొంతమంది నామంలో అంతరాయం ఒక నేరం. ఈ నేరం ప్రేమ ప్రాప్తిని నిరోధిస్తుంది. హరే కృష్ణ. ఇంకా కొంతమంది సరిగ్గా నేర్చుకోవాలి, మీరందరూ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి అందరూ 100% పర్ఫెక్ట్ గా పాడడం నేర్చుకోవాలి. కావాలంటే రికార్డ్ చేసుకోండి, అలవాటు చేసుకోండి. ఈ వారం అంతా చైతన్య చరితామృత చదివి, లేకపోతే హరినామ చింతామణి చదివి, అది ఆ విధంగా హరినామ చింతామణి చదివినట్టు అవుతుంది. ఆ ప్రాక్టీస్ కూడా అవుతుంది, అలవాటు కూడా అవుతుంది. చైతన్య మహాప్రభు విల్ బి వెరీ హ్యాపీ that you are reading Chaitanya Charitamrita plus Harinam Chintamani very carefully. Kintu vyavahita hale haya parada se aparade haya prema labhavada. అనువాదం మళ్ళీ. అయితే వ్యవహిత నేరము, ఆ నేరము ప్రేమ ప్రాప్తిని నిరోధిస్తుంది. నామం పలకడం ఆపేస్తే బండి ముందుకెళ్ళడం కూడా ఆగిపోతుంది. కారు ఇంజిన్ ఆఫ్ చేసేస్తే, ట్రైన్ ఇంజిన్ ఆఫ్ చేసేస్తే ముందుకు ఎలా వెళ్తుంది? ఎక్కడికక్కడ ఉండిపోతుంది. పలకాలి, భగవంతుడి పేరు ఎప్పుడు పలుకుతూ ఉండాలి. వ్యవహితం అంటే ఇంటరప్షన్, అది ఉండకూడదు. భగవంతుడి సేవ, గురువు యొక్క సేవ, గురువు యొక్క ఆశ్రయం పొందుకోవడం, గురువు యొక్క ఆదేశాలు పాటించడం, దాంట్లో వ్యవహితం ఉండకూడదు. ఎప్పుడు సేవ చేస్తూ ఉండాలి.
మనం క్రమేణంగా సరిగ్గా సేవ చేస్తుంటే ఇంకా సేవ చేయాలని ఉత్సాహం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, విశ్వాసం ఇంకా చేయాలనిపిస్తుంది. ఎంత చేయినా తృప్తికరంగా ఉండదు. ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయించుకోవాలి. భగవంతుడి చేతిలో ఒక కీలు బొమ్మ లాంటి వాడిని అయిపోవాలి. సతతం నిరంతరంగా వ్యవహితం లేకుండా భగవంతుడి సేవ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది. ఓకే, ఇంజిన్ ఆఫ్ చేస్తే బంద్ చేసేస్తే బండి ముందుకెళ్ళదు. అదే అర్థం. నామానామి భేద బుద్ధి వ్యవధానాయ వ్యవహిత తాకి లేక దాపి ప్రేమనాయ. చెప్పండి. అనువాదం. నామాన్ని మరియు నామధేయాన్ని భిన్నమైనవిగా పరిగణించడం ఒక అంతరాయం. అంతరాయం ఉన్నంత వరకు ప్రేమ ఉండదు. అంటే భగవంతుడికి తన పేరుకి తేడా లేదు. భగవంతుడు తన పేరు ఇద్దరు ఒకటే. భగవంతుడు వేరుగా భగవంతుడి పేరు వేరే అని అనుకోకూడదు. రెండు ఒకటే అని మనకు ఆ రకమైనటువంటి విశ్వాసం ఉండాలి. భగవంతుడి పేరుకి భగవంతుడికి తేడా లేదు అనే విశ్వాసం మన హృదయంలో పెరగాలి. ఆ భగవంతుడు వేరు, భగవంతుడి పేరు వేరు అని మనకి తేడా అనిపిస్తే అది ప్రేమ మన హృదయంలో కృష్ణుడి మీద ప్రేమ పెరిగేది నిదానం అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. భగవంతుడికి తన పేరు అభిన్నత్వం, ఇద్దరు ఒకటే. అంటే మనం నీళ్లు అంటే నీళ్లు తాగినట్టు అనిపించదు, కానీ కృష్ణ 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 అంటే కృష్ణుడి అవగాహనము మనకు అవుతుంది. చాలా తేడా. సమోసా అంటే మనం సమోసా తిన్నట్టు అనిపించదు, కానీ కృష్ణ 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 అంటే కృష్ణుడిని అనుభవించినట్టు అవుతుంది. అది తేడా. ఓకే, సో వ్యవధాన ద్వి ప్రకార అంటే వ్యవధాన అంటే ఆపడం. రెండు రకాల ఆపడం అవుతుంది. వర్ణ వ్యవధాన ఆర తత్వ వ్యవధాన ద్వి ప్రకార వేదేర విధాన. చెప్పండి. అనువాదం. వేదాలలో వర్ణించబడిన రెండు రకాల విభజనలు, అక్షర విభజన మరియు తత్వ విభజన. హరే కృష్ణ ప్రభుజీ. ఇదేంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడికి ఆపేద్దాం. ఇవాళ 7:30 అయింది. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇంతవరకు మీ అందరికీ హోంవర్క్ ఏంటంటే, ముఖ్యనామం గౌణనామం తేడా ఏంటి? నంబర్ 1, నామాభాష అంటే ఏంటి? నామాభాషతో పలికినప్పుడు ఎటువంటి ప్రభావం ఉంటుంది అని చెప్పండి. ఓకే, 3 ప్రశ్నలు ఏంటి? ప్రాథమిక గౌరనామం మధ్య నామాభాషతో పలికినప్పుడు ఎటువంటి ప్రభావం ఉంటుంది? హరే కృష్ణ. అది టైప్ చేసి షేర్ చేయండి క్వశ్చన్ చాట్ బాక్స్ లో. దయచేసి అందరూ ఆన్సర్ చేయాలి. ఒకళ్ళు ఇద్దరు ఆన్సర్లు పంపిస్తున్నారు అంతే. మిగిలిన వాళ్ళందరూ ఏంటి సంగతి? వారానికి ఒక 2 ప్రశ్నలు అడిగితే దానికి కూడా జవాబు ఇవ్వరా మీరు? ఇంత బిజీయా మీరు? ఇస్తాం ప్రభుజీ. ఒక స్పెషల్ వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాము. ఆ వాట్సాప్ గ్రూప్ లో I want everyone to send the answers. Okay, any questions or comments? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ప్రభుజీ, గౌణ నామాలు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలరా ప్రభుజీ?
అది ఇచ్చారే, పరమాత్మ, సృష్టికర్త, ఓకే. ప్రభుజీ. Yes, ప్రభుజీ. హరే కృష్ణ. Thank you, sir. ప్రళయకర్త, హర హర, ప్రళయకర్త, ప్రళయం చేసేవాడు, సృష్టి చూసేవాడు ఆదిదేవుడు, పరమాత్మ, భగవాన్, భగవాన్ ఆదిదేవుడు, The Lord of Yajnas, అలాగే హర. హర అంటే హరే కృష్ణ రామ ప్రముఖ నామాలు అవుతాయి. హర ప్రభుజీ. హర అంటే సరే, రిమూవర్ ఆఫ్ సరే. సిన్స్. హర. ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. సో నాకు ఈ క్లాస్ నుంచి అర్థమైనవి కొంచెం షేర్ చేద్దాం అనుకుంటున్నా ప్రభుజీ. ఇఫ్ యూ పర్మిట్ మీ. హరే కృష్ణ. మీ పేరేంటి? పావని ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ పావని, గో హెడ్. మనం ఇవాళ శ్రీకృష్ణ భగవానికి 2 రకాలైన నామాలు ఉంటాయని తెలుసుకున్నాం. అందులో ఒకటి ముఖ్య నామము, రెండవది గౌణ నామము. ముఖ్యమైనది ఫస్ట్ వచ్చేది మనకి ఎప్పుడు ముఖ్య నామమే. సెకండరీ నామం ఏమంటామంటే గౌణ నామం అంటాము. ముఖ్య నామంలో మనకి తెలిసేవి ఏంటంటే శ్రీకృష్ణుని యొక్క లీలవర్ణలు, ముఖ్య లీలవర్ణలు అన్ని జరుగుతాయి. అదే గౌణ నామాలు తీసుకుంటే గనక మనకి భౌతిక పేర్ల గుణాలని వివరిస్తుంది కాబట్టి గౌణనామం తీసుకోవడం వల్ల మనకి ముక్తి వస్తుంది, కానీ భక్తి పెరగవచ్చు లేదా పెరగకపోవచ్చు. అదే నామభాష పలికినంత మాత్రాన మనకి ఏంటంటే మనలో ప్యూరిటీ వస్తుంది, మనము పాపాల నుంచి విముక్తి అవుతాము. కాబట్టి చాలా నిదానంగా ఎప్పటికో మనకి కృష్ణ ప్రేమ పొందే అర్హత దొరుకుతుంది. పుణ్యం వస్తుంది, పాపాలు క్షయించిపోతాయి, ముక్తి దొరుకుతుంది. కానీ కృష్ణ ప్రేమ అనేది చాలా విలంబమైన, చాలా స్లోగా పెరుగుతుంది. హరే కృష్ణ. భగవంతుడి పేరు ముఖ్యనామైన గౌణనామమైన రెండు పవిత్రమే. కానీ మనకి కృష్ణ ప్రేమ కావాలి కాబట్టి మనం ముఖ్యనామాన్నే పలకడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాము. వెరీ గుడ్ పావని మాతాజీ, థ్యాంక్ యూ. ఎనీబడి? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాళాలు ప్రభుజీ. మాతాజీ ఇప్పుడు చెప్పారు కదా, అది మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తారా? పావని, కెన్ యూ ప్లీజ్ రిపీట్? yes ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇవాళ మనం నేర్చుకుంది శ్రీకృష్ణునికి 2 ముఖ్యమైన రెండు రకాల నామాలు ఉంటాయి. ఒకటి ముఖ్య నామము, రెండవది గౌణ నామము. ముఖ్యమైనది మనము ముఖ్యనామం అని చెబుతాము, ఎందుకంటే అందులో శ్రీకృష్ణుని యొక్క ముఖ్య లీలల వర్ణన జరుగుతుంది. గౌణనామం అనేది ఎప్పుడు కూడా సెకండరీ, రెండవ నామము కింద తీసుకుంటాము. ఎందుకంటే దాని వల్ల గౌణనామంలో ఉన్నవన్నీ కూడా భౌతిక ప్రపంచం యొక్క భౌతిక గుణాలని వివరించే పేర్లు అవుతాయి. సో భౌతిక నామం తీసుకోవడం వల్ల మనకి పాపం పోతుంది, మనం ముక్తి పొందుతాము. కానీ భక్తి అనేది కలగడం మాత్రం చాలా 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 డిలే అవుతుంది. అందుకనే మనము ముఖ్యనామాన్ని తీసుకోవడమే శ్రేయస్కరము అని చెప్తారు. ముఖ్యనామానికి ఎగ్జాంపుల్స్ కూడా వచ్చేసి మనకి హరి, కృష్ణ, రామ ఇవి వస్తాయి భౌతిక. అలాగే గౌణనామానికి వచ్చేసి సృష్టికర్త, బ్రహ్మ, వీళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. వెరీ నైస్. ఎనీ అదర్ క్వశ్చన్? చెప్పండి. ఏం లేవు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు మాతాజీ చెప్పారు కదా, అయితే హరే కృష్ణ మంత్రం ఇప్పుడు ఫస్ట్ ఇలా రావడము, మళ్ళీ ఈ విష్ణు సహస్రనామంలో వచ్చే నామాలు అలాంటివా? లేదు, విష్ణు సహస్రనామంలో కూడా కొన్ని పేర్లు ప్రముఖ నామాలే. అవి భౌతిక ప్రపంచంతో సంబంధం ఉండే పేర్లు అయితే అవి గౌణనామాలు. అర్థమైందా? భౌతిక ప్రపంచంతో సంబంధం ఉండే పేర్లు గౌణనామాలు. ఆధ్యాత్మిక గుణాలు, తన భక్తులతో సంబంధం ఉండే పేర్లు, తన లీలలు తన లీలలు పేర్లు, ఆధ్యాత్మిక ప్రపంచంతో సంబంధం ఉండే లీలలు, పేరులు, గుణాలు,
అవి వర్ణించే పేర్లు ప్రముఖ నామాలు అంటాం. భౌతిక ప్రపంచంతో సంబంధం ఉండేటప్పుడు ఏమంటాము? గౌణనామం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీక్. విల్ కంటిన్యూ నెక్స్ట్ డివోషన్. I want to thank all the Bangalore devotees కూడా, వాళ్ళు కూడా కొంతమంది చేరారు. హరినామ్ ప్రభు, మీరు ఎవరైనా మాట్లాడదలుచుకున్నారా? కెన్ యూ మేక్ అ కమెంట్? రోహిణి మాతాజీ. ప్రణాం ప్రభుజీ. ధన్యవాద్. నైస్ ప్రభుజీ, చాలా అందంగా వివరించారు. యాక్చువల్లీ హ్యాపీగా అనిపిస్తోంది. ఇంతసేపు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ప్రభుజీ. అదే నార్మల్ గా విడిగా చదివేదానికి మీతో కూడా కలిసి పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ డైరెక్ట్ గా గౌరాంగ బ్లెస్సింగ్స్ ఫీల్ అవుతాను ప్రభు మనసులో. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. గాయత్రి, జయశ్రీ మాతాజీ, యూ వాంట్ టు సే సంథింగ్? జయశ్రీ మాతాజీ, మీరు చెప్పండి ముందు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మహామంత్రం చెప్దామని. హరే కృష్ణ ప్రభుజీ. గాయత్రి మాతాజీ చెప్పండి. నేను ఈ రోజే కొత్తగా అదేంది జాయిన్ అయినా ఈ క్లాస్ లో. ఈ పుస్తకం ఏంటిదో నాకు అర్థం కాలేదు ప్రభుజీ, కొంచెం పెడతారేమో అని. మీరు నెక్స్ట్ వీక్ కూడా ఎట్లుండవండి. ఈ పుస్తకం ఏంటంటే ఠాకూర్ హరిదాస్ వర్ణిస్తున్నారు. భగవంతుడి దివ్య నామ స్తుతిస్తే ఏం ఫలితం దక్కుతుంది, నియమాలేంటి, ఏ నామాలు పలకాలి, ఏ నామాలు పలకకూడదు, ఏ విధంగా పలకాలి, వ్యవహితం అవుతే ఏంటి, ఇఫ్ దర్ ఇస్ ఇంటరప్షన్ ఏమవుతుంది, అజాగ్రత్తతో అన్యమనస్కంగా పలుకుతే ఏమవుతుంది, అశ్రద్ధతో పలుకుతే ఏమవుతుంది అని నామం, భగవంతుడి నామం ఏ విధంగా పలకాలనేది సంపూర్ణంగా ఉన్న నియమాలన్నీ ఠాకూర్ హరిదాస్ వర్ణిస్తున్నారు. మనం దాన్ని నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మనకి కూడా యుగ ధర్మం అనేది భగవంతుడి పేరు పలకడం కాబట్టి ఏ విధంగా పలికితే ఎక్కువ ప్రభావం ఉంటుంది అనేది ఈ మూలకంగా మనం తెలుసుకుంటున్నాం. అందుకనే ఠాకూర్ హరిదాస్ ని నామాచార్య అని చెప్తారు. ఆయన నామతత్వంలో ఆయన చాలా ప్రవీణులు. ఓకే, ఈజ్ ఎక్స్పర్ట్. కాబట్టి దట్ ఈస్ వాట్ వీఆర్ లెర్నింగ్ స్టెప్ బై స్టెప్, లిటిల్ బై లిటిల్. ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాద్ వేణుదారి, టెల్ మీ. Hare Krishna, sir. So, very wonderful class, Prabhuji. And these type of classes are very much required for us to systematically understand. So, though we are practicing Krishna consciousness, we are all chanting the holy names of the Lord. But classes of this kind will really help us to advance and progress from Nama Parada to Nama Bhas and Shuddha Nam Prabhu. So, such classes are very much required, and we need to keep repeating these classes, Prabhu. Yes. Maybe we can for some time combine. Instead of Friday class, we can have Saturday class. When I'm taking this Harinam Chintamani, you can join, or we can continue our Friday class having Bhagavatam, and Saturday class you can all join for the Harinam Chintamani. Whatever you like. What would you prefer? Yeah. So both are Friday and Saturday would be helpful, Prabhu. Okay, Friday as usual we can have Bhagavatam class. Saturday we can have joint class along with Hyderabad devotees, Harinam Chintamani. Yes, Prabhuji. Alage chestunna. Okay, thank you very much. Hare. Thank you, Prabhuji. హరే కృష్ణ ప్రభుజీ అండ్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీక్ ప్రభుజీ వస్తారు. సో వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృంద కీ జై, సమవేత భక్త బృంద కీ జై, శైల ప్రభుపాద కీ జై. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాద్, ప్రణామ్.